Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే November 7th. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ మీకు లైవ్లో అయితే హెల్ప్ అయితే అయిందనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం రేపటి అనాలిసిస్ కంటే ముందు ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ అయితే రీక్యాప్ అయితే చేద్దాం. సో లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ అండ్ దిస్ ఇస్ ఫర్ టుమారో. ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ చూద్దాం. అండ్ యా, సో ఏదైతే లెవెల్ మనం ప్రెడిక్ట్ చేసినామో అండ్ ఇంతకంటే బ్యూటీ అనేది ఇంకేం ఉండదు ట్రేడింగ్‌లో. సో ఈజీగా ఎప్పుడైతే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ గానీ, అండ్ ఎప్పుడైతే డౌ థియరీని గానీ క్లియర్‌గా ప్యూర్ ఫార్మేషన్‌లో అర్థం చేసుకుంటామో అప్పుడు నిజంగా చాలా హెల్తీగా ట్రేడ్ అయితే చేయొచ్చు. అండ్ యాహ్! వన్స్ అగైన్ మనకు బేసిక్‌గా జనరల్లీ వి రిలై ఆన్ ఇన్‌స్టిట్యూషనల్ డేటా అనాలిసిస్ కాబట్టి లాస్ట్ ఎక్స్‌పైరీ తర్వాత హాలిడే అండ్ మనకు డేటా లేదు కాబట్టి ఈరోజు సెషన్ కోసం బేసిక్‌గా మనకు డేటా లేదు కాబట్టి ప్రైస్ యాక్షన్ అండ్ మైన్యూట్ థింగ్స్ డౌ థియరీ ఇలాంటి థింగ్స్ పైన అయితే రిలై అయిన ఉండే. అండ్ మన లెవెల్స్ వచ్చేసి ఎప్పుడైతే ప్రైస్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. ఈ లెవెల్‌కొచ్చి ఈ లెవెల్ నుంచి ఎప్పుడైతే కన్ఫర్మేషన్ తీసుకొని రీటెస్ట్‌లో మనం ఎంటర్ అవ్వాలని అయితే డిసైడ్ అయినాం. అండ్ ఎగ్జాక్ట్‌గా ప్రైస్ అదే లెవెల్ నుంచి రీటెస్ట్ అయితే అయ్యింది. అండ్ ఏదైతే లెవెల్ ప్రెడిక్ట్ చేసినామో అక్కడి నుంచి అంటే ఈ రోజు కోసం బేసిక్‌గా ఎలా ఉండే అంటే క్విక్‌గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి 1:2 ఆ రేంజ్‌లో. ఎక్కువగా ట్రయల్ చేసే స్కోప్ ఉండదని కూడా డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ వెంటనే సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ ఈ మార్నింగ్ ట్రేడ్ ఎవరైతే చేసుంటారో చాలా రిలాక్స్‌గా కూర్చోవచ్చు డే అంతా గూడా. సో, ఇదే అప్డేట్ చేస్తుండే అండ్ ఏదైతే సపోర్ట్ లెవెల్ మనం డిస్కస్ చేసినామో అక్కడి నుంచి ఒక మార్నింగ్ స్టార్ ఫార్మ్ అయ్యి అండ్ ఒక వాట్ డు వి కాల్ ఇది స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ వచ్చి దాని తర్వాత అయితే పైకెళ్ళింది. అండ్ మళ్ళీ చూసుకుంటే మీరు ఈజీగా క్విక్‌గా సో, మనం డిస్కస్ చేసుకున్నది ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి. ఆ రోజు ఇక్కడుండే, ఎక్కడి నుంచి ఓపెన్ అయినా ఇక్కడి నుంచి వచ్చి ఒక సపోర్ట్ ఇలా వస్తే ఇది ట్రేడ్ 1:2 పిక్‌గా బుక్ చేసుకోవాలని అయితే డిస్కస్ చేసినాం. అండ్ మార్కెట్‌లో క్లియర్‌గా ఇదే అర్థమైంది. మీరు లైన్ చార్ట్‌కెళ్ళి చూసినా కూడా మీకు ఈజీగా అర్థమవుతది. అండ్ యాహ్! సో, అండ్ ఇంకొక లెవెల్ సపోజ్ ఈ ఎంట్రీ పోయింది. అండ్ ఇదేంటి అంటే మీకు క్లియర్‌గా రెసిస్టెన్స్ అనేదైతే అర్థమవుతుంది గదా! సో, ఈ లెవెల్‌లో ఈ స్టాప్ లాస్ ఎప్పుడైతే ఈ ఏరియాకొచ్చినప్పుడు ఇక్కడి నుంచి స్టాప్ లాస్ తీసుకొని గూడా ఈ 1:2, 1:3 అనేది గూడా కవర్ చేసుకోవచ్చు. సో, దిస్ వాస్ అనదర్ సినారియో. అండ్ మార్నింగ్ ఎవరైతే హెల్తీ ట్రేడ్ చేస్తారో సో, పీస్ గూడా అవసరం. అంటే ట్రేడింగ్ జర్నీలో చాలా పీస్‌ఫుల్‌గా ఉండాలి కాబట్టి, ఈ మార్నింగ్ అయిపోయాక ఏదైతే రెస్పెక్టివ్ అసైన్‌మెంట్స్ గాని లేదా బ్యాక్ టెస్టింగ్ గోల్స్ గాని ఉంటాయో, సో, అటు సైడ్ ఎళ్ళడం గూడా చాలా మంచిది బేసిక్‌గా. ఈ ఎవ్రీ ట్రేడ్ చేయాలని లేదు. అండ్ యాహ్! ఒక షార్ట్ సిగ్నల్ అయితే వచ్చింది. సో, స్కాల్పర్స్ ఒకరు మెసేజ్ చేస్తుండే. సో, లెట్స్ సీ స్కాల్పర్స్ ఎప్పుడైనా సరే స్కాల్పర్స్ కాదు పొజిషనల్ ట్రేడర్స్ ఎవరైనా సరే ఒక బేసిక్‌గా డౌ థియరీ అంటే మనకొక మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు బేసిక్‌గా స్కాల్పర్స్ ఏం చేస్తా ఉంటారంటే ఈ ట్రేడ్‌ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. ఈ మూవ్‌ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. అండ్ ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేయకుండా ఉంటే స్టాప్ లాసులతో పెద్ద హెడేక్‌తో డేని ఎండ్ జేస్తారు. సో, ఇలాంటప్పుడు మనం ఎలా ప్రైస్ ఎప్పుడైనా సరే ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందకొచ్చినప్పుడు ట్రేడ్ చేయాలని చెప్తాం గదా! ఎవరైతే 5 మినిట్స్‌లో ట్రేడ్ చేస్తారో ఇక్కడ చూడండి క్విక్‌గా ఈ ఇది తీసుకునే ముందు ఎప్పుడైనా సరే రిట్రేస్‌మెంట్ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి రిట్రేస్‌మెంట్ ఎంతొచ్చింది మార్నింగ్ అనేది. సో, ఇక్కడ హెల్తీ రిట్రేస్‌మెంట్ గాదు. ఒక చిన్న బౌన్స్ అన్నమాట. బట్ ఇక్కడికెళ్తే ఒక 50% రిట్రేస్‌మెంట్ వచ్చింది. దీని తర్వాత ఈ స్టాప్ లాస్ పెట్టుకొని జనరల్ హెల్తీ రిట్రేస్‌మెంట్స్ ఎప్పుడు గూడా 0.5618 ఉంటది. 786కెళ్తే కొంచెం హెల్తీ రిట్రేస్‌మెంట్ కాదది. డౌ థియరీ వయలేట్ చేసి పైకెళ్తున్నట్టు అవుతది కాబట్టి. సో, ఈ లెవెల్‌లో కంటే ఈ లెవెల్‌లో చూడండి. ఇక్కడ నుంచి వచ్చి ఒక క్యాండిల్స్ ఫార్మ్ అవుతూ మళ్ళీ రీటెస్ట్ ఎంటర్ అయినప్పుడు మీరు ఇదంతా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది క్యాప్చర్ చేసినట్టయితే ఇది ఇంకా అవసరం లేదు. అండ్ ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో మీరు ఒక పాస్ట్ 3, 4 డేస్ అనాలిసిస్ చూసుంటే మీకు ఈజీగా అర్థమవుతది. నేనేం మాట్లాడుతున్నా అనేది. అండ్ యాహ్! సో, స్కాల్పర్స్‌కి అదొకటి. ఎప్పుడైనా సరే యాంటీ ట్రేడ్ చేసే కంటే డైరెక్షనల్ ట్రేడ్ చేయడం చాలా ఈజీ చాలా వాట్ డు వి కాల్ ఆహ్, బెటర్ అనమాట. బెటర్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే అపోజిట్ ట్రేడ్ చేస్తే అది ఎక్కడి వరకెళ్తుందనే గోల్ అనేది ఉండదు. అండ్ మనకి ఫోమో ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ లాట్స్‌తో చేస్తారు కాబట్టి
చాలా అంటే హెడ్‌ఏకే అనిపిస్తది. అట్లాంటి పొజిషన్స్ అన్నీ చిన్న చిన్న మూవ్స్ ఒక 10 పాయింట్స్, 15 పాయింట్స్ మూవ్ క్యాప్చర్ చేసినప్పుడు అంత వర్త్ అయితే అనిపించదు. అట్‌లీస్ట్ ఒక 25-30 పాయింట్స్ క్యాప్చర్ చేసేలాగుండాలి మూవ్ ఎప్పుడైనా గూడా. అండ్ హెవీ క్వాంటిటీతో చేస్తారు కాబట్టి సో, అదొక బిట్ డిఫికల్ట్ పార్ట్ అనమాట. అంటే ఎప్పుడైనా డైరెక్షనల్ వ్యూ చేస్తే బెటర్ అని. అండ్ నెక్స్ట్ థింగ్ ఈరోజు షార్ట్ సిగ్నల్ అయితే వచ్చింది. దాని తర్వాత ఎక్కడ నేను బేసిక్‌గా అయితే అప్డేట్ గూడా చేసిన. అండ్ లెట్స్ సీ. ఆహ్, సారీ. సో, ఎక్కడైతే ఇండికేటర్ గ్రూప్ అయితుందో అక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేసినా బేసిక్‌గా 1:1 ఆర్ 1:1.5 దగ్గర బుక్ చేసుకోండి అని చెప్పేసి. అండ్ ఎందుకంటే ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్స్ అంటే ఇండికేటర్‌ని ఎక్కువ రోజుల నుంచి వాడుతున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతది. అండ్ నెక్స్ట్ థింగ్ ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి చేయమని చెప్పిన. అండ్ ఎప్పుడైతే మనకి ఆపోజిట్‌లో ఒక లాంగ్ వచ్చింది. ఈ లాంగ్ సిగ్నల్ అసలు తీసుకోవద్దని అది ఫార్మ్ అయ్యే కంటే ముందే చెప్పాను నేను 1:10 పీఎంకి. బికాజ్ ఎప్పుడైనా సరే ఈ ఏరియాలో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు అపోజిట్ అనేది చేయకూడదు. సో, ఇంకా రిఫైన్ ఎంట్రీస్ అనేవి మీకు చేస్తా ఉన్నాను. అండ్ యాహ్! సో, ఇదొక కైండ్ ఆఫ్ అండ్ షార్ట్ సిగ్నల్ వచ్చినప్పుడు ఇంత పెద్ద క్యాండిల్ ఎలా తీసుకోవాలి ఏంటి అంటే సింపుల్ మనకి ఇదొక రెసిస్టెన్స్. ఈ జోన్ ఒక రెసిస్టెన్స్ జోన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇదొక రెసిస్టెన్స్ జోన్. సో, దీనికి రిట్రేస్‌మెంట్ జూసుకోండి. రిట్రేస్‌మెంట్ జూసుకుంటే ఎంతవరకు ఉందో చూసుకొని, మనం ఎక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అంటే జనరల్‌గా మన స్టాప్ లాస్ ఎంత 25 పాయింట్స్ ఆర్ 30 పాయింట్స్. అండ్ మన టార్గెట్ ఎంత 50 పాయింట్స్. సో, 1:2 ఎక్కడి వరకొస్తుందో మనం ఇప్పుడు సపోజ్ మీకు క్యాండిల్స్ అన్నీ ట్రిమ్ జేసి చూపించడానికి ట్రై చేస్తా. సో దట్ ఈజీగా అర్థమవుతది. ఇక్కడ క్యాండిల్ షార్ట్ సిగ్నల్ వచ్చింది. స్టేబుల్ అయింది. బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే కాదు. బికాజ్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయో అక్కడి నుంచి తీసుకోవాలి. సపోజ్ ఇక్కడి వరకి క్యాండిల్ వస్తదా? రాదా? ఇదొక బిగ్ క్వెషన్. ఇక్కడి వరకొస్తే ఇక్కడి నుంచి ఎళ్తది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇప్పుడు రిట్రేస్‌మెంట్ చూడండి. ఫస్ట్‌లో మన క్యాండిల్ ఇంత రిట్రేస్‌మెంట్‌కెళ్తే స్టాప్ లాసే హిట్ అయినట్టు కదా! సో, ఫస్ట్ మనం పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నది ఎంత 25 పాయింట్స్. సో, ఈ ఏరియాలో. ఈ షార్ట్ సిగ్నల్ ఇక్కడొచ్చింది. దీని తర్వాత సో, 25 పాయింట్స్. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. మనకి ఎంట్రీ దొరికింది. ఇంకా కొంచెం రిఫైన్ ఎంట్రీ కూడా దొరుకుతది. బట్ దాని తర్వాత ప్రైస్ ఎక్కడి వరకెళ్ళింది 1:1, 1.5 మనం రిఫైన్ ఎంట్రీ కోసం ఇక్కడే పెట్టుకొనుండి. ఈ ఏరియాలో చూసుకుంటూ దీన్ని స్టాప్ లాస్‌గా కన్సిడర్ చేసుంటే మనకి ఈ ఎంట్రీ కూడా దొరికింది. సో, బేసికల్‌గా నేను ఇట్లాంటి ఎంట్రీస్ కోసమే చూస్తాను పర్సనల్‌గా. సో, ఇప్పుడు చూడండి 1:1.5 అయితే వచ్చింది కదా! 1:2 వచ్చింది. బట్ స్టాప్ లాస్ అనేది కొంచెం కిందికి మూవ్ చేసుకున్నా కూడా మీకు 1:1.5 అనేది అచీవ్ అయిపోయింది. సో, సేమ్ థింగ్ నేను ఇండికేటర్ షీట్‌లో కూడా అప్డేట్ చేసిన. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏదైతే ఇండికేటర్ అని సెపరేట్ ట్యాబ్ పెట్టి ఫార్మ్ చేసినానో ఇక్కడ కూడా చూడండి. సో, ఇంకా రిఫైన్ ఎంట్రీ ఇక్కడే ఇచ్చాను నేను బేసిక్‌గా. ఇది స్టాప్ లాస్ కింద 1:1.5 అచీవ్డ్. అండ్ ఈ లాంగ్ అనేది మనం తీసుకోవద్దని ముందే డిసైడ్ అయ్యాం కాబట్టి తీసుకోలేదు. అండ్ ట్రైలింగ్ గూడా మనకు ముందే వద్దని డిసైడ్ అయ్యాం కాబట్టి ట్రైలింగ్ గూడా చేయలేదు. ట్రైలింగ్ గూడా చేసుంటే ఇంకొంచెం వచ్చేది. బట్ స్టిల్ అది అవసరం లేదు. మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసినామో అదే తీసుకోవాలి కాబట్టి. అండ్ యాహ్! ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్. సో, మీకు అర్థమైందనుకుంటున్నా ఏం జరిగింది, ఏంటి అనేది. ఎంత క్లారిటీగా ఉండాలి ఇండికేటర్‌తో అయినా గూడా, ప్రైస్‌తో అయినా గూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అండ్ దీని తర్వాత రిట్రేస్‌మెంట్ వచ్చి క్లియర్ కట్ మళ్ళీ కిందికి డౌన్ సైడ్. అండ్ మీకు ఛానెల్ గూడా డ్రా జేసి గూడా చూపిచ్చా నేను. బేసిక్‌గా మళ్ళొకసారి డ్రా చేసి చూపిస్తా. బికాజ్ మీకు ఈజీ అవుతదేమో చూద్దాం. అండ్ యాహ్! ఎక్కడైతే ప్రైస్ రిజెక్షన్ ఎట్లా కనిపెట్టాలి? ఏంటి? ఇలాంటి క్వెషన్స్ వస్తా ఉంటాయి. ప్రైస్ చూడండి ఎందుకు ఆ లెవెల్ ప్రెడిక్ట్ జేసినాం అంటే ఇప్పటికైనా అర్థమై ఉండాలి బేసిక్‌గా. సో, ప్రైస్ ఏదైతే ఎళ్ళిందో ఒక క్లటర్ జోన్‌లోకెళ్ళింది. రెసిస్టెన్స్ క్లటర్ ఇది బేసిక్‌గా. ఇక్కడ నుంచి మీరు ఇట్లా డ్రా చేసుకున్నా గూడా ఇదొక జోన్ అనమాట బేసిక్‌గా. ఈ విక్స్ ఇవన్నీ ప్రైస్ అక్కడి నుంచే ఎళ్లి రిజెక్ట్ అయితే వచ్చింది. ఇది మీకు లైవ్‌లో గూడా ఇది షేర్ చేషినా, బట్ ఈ ఏరియాలో షేర్ చేసి ఉంటా ఎక్కడికెళ్ళినాక. మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో మాత్రం ఈ డేటా అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేషినా. అండ్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేషినా గూడా ఎవరైనా ట్రేడ్ తీసుకోవడానికి ఫోమో అలా ఉందంటే మాత్రం కొంచెం ఇబ్బందికర సిట్యుయేషన్ అనమాట. బికాజ్ మీకిది ఇంకా హోంవర్క్ బ్యాక్ టెస్ట్ చేయాల్సుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గర ప్రైజెస్ ఎలాంటి క్యాండిల్స్ ఫార్మ్ అవుతాయి, ఏంటి వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఉంటదనమాట మార్కెట్ అనేది.
అండ్ యాహ్! దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ రీక్యాప్ అనేది. సో, రేపటి కోసం ఎలా ఉందో చూద్దాం. సో, బిఫోర్ దిస్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఒకసారి డేటా త్రూ అయితే చూద్దాం. సో, యాహ్! ఇది ఈరోజు డేటా. సో, ఒకసారి చెక్ చేద్దాం. ఏంటి, ఎలా ఉంది అనేది. అండ్ యాహ్! సో, ఇక్కడ ఎవరైతే ఆహ్, జస్ట్ ఎ మొమెంట్ సమ్‌హౌ యాహ్! సో, ఇక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో క్లయింట్స్ ఎలా ఉన్నారు అంటే రేపటి కోసం ఒక బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని ఇక్కడ డేటా అయితే చెప్తోంది. అండ్ ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో బేసిక్‌గా క్లయింట్స్ అంటే మీలాగా, నాలాగా ఇండివిడ్యువల్ ట్రేడర్స్ అనమాట. ఎఫ్ఐస్ అంటే ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో, వీళ్ళు కొంచెం బిగ్ క్యాపిటల్‌తో హోల్డ్ చేస్తా ఉంటారు. అండ్ ప్రొప్రైటరీస్ కూడా ఇక్కడ బేరిష్‌గా కనిపిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే డిఐఎస్ ఉన్నారో జనరల్‌గా మనం డిఐఎస్‌ని కన్సిడర్ కూడా చెయ్యం. అండ్ యాహ్! క్లయింట్స్ విషయానికొస్తే ఇక్కడ ఓవరాల్‌గా వీళ్ళ పొజిషన్స్ అన్నీ బుల్లిష్‌గా కనిపిస్తున్నాయి. బట్ వీళ్ళు ఇండివిడ్యువల్‌గా ట్రేడర్స్ కాబట్టి రేపటి కోసం పొజిషనల్‌గా బుల్లిష్ ఉండొచ్చు. బట్ రేపటి కోసం వీళ్ళ పొజిషన్స్ అన్నీ చూస్తే ఒక బేరిష్ మూవ్ అయితే క్యాప్చర్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఎఫ్ఐస్ ఉన్నారో వీళ్ళ పొజిషన్స్ అన్నీ అంటే ఇంటర్నల్‌గా వాళ్ళ పొజిషన్స్ గావచ్చు అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ గావచ్చు, ఒక బేరిష్ మూవ్ అయితే చూపిస్తున్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటరీస్ వీళ్ళొక ఆహ్, మంచి బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ సో, బేసిక్‌గా వీళ్ళు ఎక్కువగా ఫాలో అయ్యేది ఎఫ్ఐఎస్‌ని. అండ్ సో, ఒకసారి క్విక్‌గా చెక్ అయితే చేద్దాం. సో, ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ వచ్చేసి క్లయింట్స్ అయితే బేరిష్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ బేసిక్‌గా హెడ్జ్ చేసున్నారు. ఒక మైనర్ క్వాంటిటీ అయితే బేరిష్ ఉంది. అండ్ ప్రొప్రైటరీస్ కూడా బేసిక్‌గా హెడ్జ్ చేసే ఉన్నారు. బట్ కొంత బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో, ఎప్పుడైతే వీళ్ళని ఇంటర్నల్‌గా డీప్‌గా స్టడీ చేస్తామో ఇట్లాంటి నాలెడ్జ్ అనేది అవసరం అవుతది. సో, గైస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మనం ట్రేడ్ ఎప్పుడు అవాయిడ్ చేయాలి, ఎప్పుడు చేయకూడదు ఇలాంటి సినారియోస్ అన్నీ ఉంటాయి బేసిక్‌గా. మనం ఎప్పుడు కూడా ర్యాట్ రేస్‌లో పార్టిసిపేట్ చేయడానికైతే ట్రై చేయకూడదు. అదెందుకు ఏంటి నేను చెప్తా. సో, పొజిషన్స్ అన్నీ ఇలా కనిపిస్తున్నాయి కదా బేసిక్‌గా. చాలామంది ఏమనుకుంటారంటే ఎంత బుల్లిష్ ఉంది. సో, ఇంకా ఎంత యాక్టివ్‌గా బుల్లిష్‌కెళ్ళిపోవచ్చు అలా ఫీల్ అవుతా ఉంటారు. బట్ ఇలా ఇంటర్నల్ పొజిషన్స్ గానీ, స్ట్రాటజీస్ గానీ క్లియర్‌గా అర్థం చేసుకొని చూస్తే మాత్రం సో, వీళ్ళు అగ్రెసివ్ బేరిష్ గాని, అగ్రెసివ్ బుల్లిష్ గాని లేరు. ఇంతకుముందు నేను ప్రీవియస్ అనాలిసిస్‌లో చెప్పినట్టుగా సో, జనరల్‌గా ఇలాంటి డేటా ప్రింట్ అయినప్పుడు అంటే వాళ్ళ ఓపెన్ పొజిషన్స్ ఇలా ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతది అంటే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఎక్కడో చోట ప్రైస్ ఒక ఒక ప్లేస్‌కొచ్చేసి ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఒక సైడ్ వేస్ అంటే బ్రేక్‌ఔట్ అయినట్టు మళ్ళీ ఒక ఫేక్ బ్రేక్‌ఔట్ ఇచ్చి సో, ఇలాగ సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ జరుగుతది. సో, ఇది అక్యురేట్‌గా ఉంటదంటే కాదు. సో, ఇది ఇక్కడ నుంచి రావచ్చు, ఇక్కడ నుంచి 5 మినిట్స్‌లో అయితే క్లియర్‌గా మీకు అనిపిస్తది. బట్ 15 మినిట్స్‌లో చూసుకుంటే ఒక అప్ సైడ్‌కొచ్చి డౌన్ సైడ్, డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ మూవ్ అయితే వస్తది. బట్ ఇది ఎలా రేపటి కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎలా చూడాలి అనుకుంటే మాత్రం యాహ్! సో, ఇదొక అప్‌సైడ్ రెసిస్టెన్స్‌గా అయితే జోన్‌లాగా అయితే ఉంది. అండ్ ఇదొక డౌన్ సైడ్ రెసిస్టెన్స్ జోన్‌గా ఉంది. ఇన్ కేస్ రేపు గ్యాప్ డౌన్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ ఇలా పెద్దగా ప్రింట్ అవుతే దాని బ్రేక్‌ఔట్‌లో ఒక 1:2 రేపటి కోసం గూడా బేసిక్‌గా ఏది గూడా హై ప్రాబబిలిటీ జోన్ అయితే లేదు. మీడియం ప్రాబబిలిటీ జోనే ఉంది. ఇన్ కేస్ రేపు ప్రైస్ ఈ లెవెల్‌లో ఒక ఒక క్యాండిల్ ఫార్మ్ అయిందనుకోండి. ఆహ్, ఇలా క్యాండిల్ ఫార్మ్ అవుతే దీని బ్రేక్‌ఔట్‌లో ఒక 1:1, 1:2 చేయొచ్చు. దీని బ్రేక్ డౌన్‌లో 1:1, 1:2 చేయొచ్చు. కానీ ఇది బ్రేక్‌ఔట్ ఎలా తెలుస్తది అంటే ఎప్పుడైనా సరే రీటెస్ట్‌లో ఎంటర్ అవ్వాలి. ఇక్కడ కూడా చూడండి క్లియర్‌గా రీటెస్ట్‌లోనే ఇక్కడ రీటెస్ట్ అండ్ ప్రైస్ ఎళ్లి ఈ హోల్ ఈ స్వింగ్‌కి ఈ డైరెక్షన్‌కి ఒక రీటెస్ట్ అనమాట. సో, రేపటి డేటాలో ఏంటి అంటే, బేసిక్‌గా అందరూ ఆలోచించినట్టుగా మనం ఆలోచించకూడదు. అండ్ జనరల్‌గా క్లయింట్స్ ఎప్పుడు గూడా ఒక డైరెక్షనల్ మూవ్ అనుకోనెళ్తారు. బట్ నిజంగా రేపు డైరెక్షనల్ మూవ్ ఉందా అంటే, ఇప్పటివరకు ప్రింట్ అయిన వాళ్ళ ఓపెన్ పొజిషన్స్‌లో మాత్రం డైరెక్షన్ మూవ్ అయితే లేదు. ఒక డైరెక్షనల్ మూవ్ అయితే లేదు. అండ్ ఇలాంటి సినారియోస్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆప్షన్ బయర్స్ ఎక్కువగా స్టక్ అవుతా ఉంటారు. సో, రేపటి కోసం ఏంటంటే, ఆప్షన్ బయర్స్ కొంచెం దూరంగా ఉండడం బెటర్ రేపటి మార్కెట్‌కి. బికాజ్ ఇప్పటివరకి సో, ఇదొక సినారియో అండ్ రేపు హై ప్రాబబిలిటీ అనేది లేదు. మీడియం ప్రాబబిలిటీ. సో, టాపిక్ డీవియేట్ అయింది. సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. సో, ఇన్ కేస్ ఫేక్ బ్రేక్ డౌన్ అవి ఐడెంటిఫై చేయడం కష్టం అలా అనుకుంటే మాత్రం సపోజ్ ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి. గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి. ఇక్కడ రీటెస్ట్ అవుతూ ఎళ్తా ఉంటే ఇదొక 1:2 సినారియో కింద కన్సిడర్ చేసి మీడియం ప్రాబబిలిటీ
ట్రేడ్ కిందయితే చూడొచ్చు. అండ్ మన రెగ్యులర్ క్వాంటిటీ, మీడియం ప్రాబబిలిటీ అంటే 60-70% కదా! అది కూడా తగ్గించి 50%లోనే చేయొచ్చు. బికాజ్ ప్రైస్ క్విక్‌గా మూవ్ అవ్వచ్చు ఆర్ సైడ్ వేస్‌లో డికే కూడా అవ్వచ్చు. ఎవరైతే ఆప్షన్ సెల్లర్ ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటది. ఇదొక సినారియో. అండ్ ఇది బుల్లిష్ సినారియో. బేరిష్ సినారియో అంటే ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వనండి. అండ్ ఎప్పుడైతే ఈ సపోర్ట్‌ని, ఈ రెసిస్టెన్స్‌ని మేజర్ రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేసి ఎప్పుడైతే రీటెస్ట్ అవుతూ కిందికొస్తా ఉంటదో దీన్ని ఒక 1:2 ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్‌గా కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ 1:1.5, 2 తర్వాత ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి. బికాజ్ డేటా అంత డైరెక్షనల్ లేదు కాబట్టి, మనం కూడా ర్యాట్ రేస్‌లో ఉండకూడదు కాబట్టి, కొంచెం ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్ లాగా థింక్ చేస్తే మాత్రం సో, అదొక సినారియో. అండ్ నెక్స్ట్ థింగ్ ఎవరైతే ఆహ్ రెగ్యులర్‌గా క్లయింట్స్ లాగా ఆలోచిస్తూ రెగ్యులర్‌గా స్టాప్ లాస్ తీసుకుంటుంటారో, ఒక 1 వీక్ ట్రేడింగ్ అయితే ఆపేయండి. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఈ ఛానెల్‌నే ఫాలో అవ్వమని చెప్పాను. మీరు ఎక్కడ ఎక్కువగా రిజల్ట్స్ పాజిటివ్‌గా ఉంటే ఆహ్, 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 ఆ సిస్టమ్‌ని, ఆ సెటప్‌ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ నెక్స్ట్ కాన్ఫిడెన్స్‌తో వస్తారు. అదర్‌వైజ్ మీకు మళ్ళీ హెడ్‌ఏక్ అనేదే ఉంటది ఎప్పుడు కూడా. సో, ఇదొక సినారియో. అండ్ ఎవరైతే రెగ్యులర్‌గా ప్రాఫిట్స్ ఉన్నారో, ఎప్పుడైనా సరే ఒక సెకండ్ సెటప్ పైన ఫోకస్ జేయాలి. సో, అప్పుడు మీకేదైనా మార్కెట్‌లో ఒక సెటప్ మీకు నచ్చుతుంది అంటే, అన్‌లెస్ అంటిల్ మీరు బ్యాక్ టెస్ట్ జేయంది మాత్రం దాంట్లో ట్రేడ్ అయితే జేయకండి. సో, ఇదొక ఇదొక సినారియో. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎక్కువగా ఎడ్యుకేషన్ జరగట్లేదంటే లాస్ట్ 3, 4 డేస్ నుంచి అంటే మేము మల్టిపుల్ థింగ్స్‌లో ఆక్యుపైడ్ అయ్యుండే మోస్ట్‌లీ రేపటి నుంచి గానీ ఆర్ మండే నుంచి గానీ మీకు ఈక్విటీ స్క్రిప్ట్స్‌లో గూడా అప్డేట్స్ అయితే వస్తాయి. ఈరోజు గూడా బీడీఎల్ షేర్ చేసినుండే అనుకుంటా. సో, ఒకసారయితే చూడండి. అండ్ ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో సో, మా ట్రేడింగ్ పార్ట్నర్ అలీస్ బ్లూ అయితే ఫ్రీ అకౌంట్ ఆఫర్ అయితే ఇస్తుంది. సో, మీరు అకౌంట్ ఓపెన్ చేసి రెస్పెక్టివ్ స్క్రీన్‌షాట్స్ గాని, ఐడీ గాని మాకు ఫార్మ్ ఫిల్ చేసినట్టయితే మీకు కంప్లీట్‌గా ఇండికేటర్ అనేది ఫ్రీ వస్తది. లైఫ్ టైమ్ ఫ్రీ. అండ్ ఇది ఓన్లీ యాక్టివ్ ట్రేడింగ్ అకౌంట్స్‌కి మాత్రమే. సో, ఇదొక కన్సిడరేషన్. అండ్ ఇలా ఎవరైతే డేటా బ్రేక్ డౌన్ ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నారో పర్సనల్‌గా యూట్యూబ్ ఛానెల్‌లో మా నంబర్ అయితే ఉంది. వాట్సాప్ నంబర్. సో, వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ అయితే చేయండి. సో దట్ మీకు నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి అండ్ నామినల్ ఫీ అయితే ఉంటది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు. ఎలా ట్రేడ్ చేయాలి, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తాం. డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాం. అండ్ సో, ఇది ఈ రోజు కోసం అనాలిసిస్ అండ్ రేపటి అనాలిసిస్‌లో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ బై బై. టేక్ కేర్.